ఫ్రెండ్స్ ఈ రోజైతే ఏంటంటే మీకోసం ఓన్లీ సింగిల్ ఫోటో యాడ్ చేసుకొని పైన సైడ్కు లిరిక్స్ వచ్చేలాగా ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. మీకు నచ్చుతుందో లేదో, ఒకవేళ నచ్చింది అనుకోండి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా సరే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, అలాగే ఉంటుంది ఎడిటింగ్. సో ఈ ఎడిట్ మీరు చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఎలిట్ మోషన్ పరంగా ఒక ప్రెజెంట్ ఇస్తాను, ఫాంట్ ఉంటుంది. రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే ప్రెజెంట్ని ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి, ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలిట్ మోషన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రెజెంట్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రెజెంట్ ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. సో చూడండి, ప్రెజెంట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కిందికి వెళ్ళండి, ఓకేనా. కిందికి వెళ్తే మీకు ఫోటో లేయర్ కనిపిస్తుంది, ఓకేనా. ఆ ఫోటో లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ పేరు దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది ఏదైనా సరే. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫోటో సరిగా సెట్ కాలేదు. అలాంటప్పుడు జస్ట్ మీ 2 ఫింగర్స్తోని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే, ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నచ్చిన విధంగా జూమ్ చేసుకోండి, ఓకేనా. జూమ్ చేసుకొని కరెక్ట్గా మీకు ఎలా అయితే బాగా అనిపిస్తుందో అలా ఉంచుకోండి. సో ఇట్లా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు చూసుకోండి, మీకు కలర్ అనేది గ్రీన్ కలర్ ఉంది, అది మీకు అంత మ్యాచ్ కాలేదు. అలాంటప్పుడు సో ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నామో దానిపైన ఒకటి లేయర్ కనిపిస్తుంది, ఆ లేయర్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్ ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫోటోలో పైన సైడ్కి ఉన్న కలర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, నాకు ఈ కలర్ ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది అనమాట, ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు నేమ్ ఉంటుంది, చందు అని ఇచ్చాను పేరు. సో ఆ పేరుని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చిన పేరు అనమాట, ఓకేనా. మీ పేరు ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ టైప్ చేసుకోండి. గుర్తుంచుకోండి, అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే తీసుకోండి, ఓకేనా. సో తర్వాత మళ్ళీ మనకు పైన లిరిక్స్ ఉన్నాయి కదా, వాటికి ఫాంట్ ఉండదు, ఓకేనా. మీరు ఫాంట్ని డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి వీటికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మరి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఉంటాయి అనమాట లిరిక్స్ అన్నీ కూడా మీకు. అందులో ఒక లిరికల్ టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఫాంట్స్ ప్లేస్లో క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేసి నేను మీకు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంపోర్ట్ అనే బాక్స్ని టిక్ చేసుకోవాలి. అయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు మాత్రమే కనిపిస్తాయి, దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇట్లా మీరు ఒక దానికి సెలెక్ట్ చేసుకుంటే మిగతా వాటికి మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి మీరు ఇలా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. సో అంతే అనమాట, మనకు మిగతా టెక్స్ట్ లేయర్స్ కూడా ఫాంట్ యాడ్ అవుతుంది. సో తర్వాత ఇక ఫైనల్గా ఏం చేస్తారంటే అన్నిటికన్నా పైన చూసుకోండి, ఈ లేయర్కి మీకు కనుబొమ్మ ఐకాన్ దగ్గర గీత ఉంది, ఆ గీత ప్లేస్లో క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి చూసారు కదా, మీకు ఒకటి చిన్నగా మనకు ఒక కొబ్బరి ఆకు లాగా మనకు వస్తుంది ఎఫెక్ట్. తర్వాత మనకు ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఎడిటింగ్ ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి, ఓకేనా. సో చూసారు కదా, నిజంగా చాలా బాగా వచ్చింది. నాకు ఎడిటింగ్ అయితే నచ్చింది, మీకు నచ్చిందో లేదో. సో ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ అనే బటన్, దీన్ని క్లిక్ చేసుకొని మీ వీడియోని సేవ్ చేసుకోవచ్చు.